బిజినెస్ పేరుతో పురుషులను ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న మహిళ హైదరాబాద్లో పట్టుబడింది. గోల్డ్, బొటిక్ బిజినెస్లు ఉన్నాయని, రాయల్ చీట్స్ కంపెనీలో బోర్డు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నానని పలువురిని నమ్మబలికి మోసాలకు పాల్పడ్డ కిలాడి లేడీని అరెస్ట్ చేశారు హయత్నగర్ పోలీసులు. తొలుత స్నేహంగా మెలిగి ఆ తర్వాత నమ్మించి చివరికి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవటం, డబ్బులు తిరిగి అడిగితే ఇవ్వకుండా బెదిరించటం ఆమె నైజమని పోలీసుల దర్యాప్తులో తేలింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కిలాడి లేడీపై ఇప్పటికే 8 కేసులు నమోదైనట్టు పోలీసు అధికారులు ధృవీకరించారు. సరూర్నగర్, నాగోల్, ఎల్బీనగర్, హయత్నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్స్లో కేసులున్నాయి. ఈ మహిళ విషయంలో అత్యంత ఆసక్తికర విషయం మరొకటుంది. సూర్యాపేట జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్లో హౌస్ ఆఫీసర్ను రెండో పెళ్లి చేసుకున్నట్టు విచారణలో బయటపడింది. మరోవైపు తన వద్ద 30 లక్షలు తీసుకుందని కారు డ్రైవర్ బత్తుల మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 14 లక్షల రూపాయలు ఆమెకిచ్చినట్టు పిల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. లేడీ కిలాడి అరెస్టుతో బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. రెడ్డి అనే మేడం ఇట్లా పరిచయమైన ఉండే, నేను సిఐ వాళ్ళ భార్యని అని చెప్పేసి నా కారు ఎంగేజ్ కట్టుకుంటుండే. నాకు 2 నెలల తర్వాత నాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి, మనకు గోల్డ్ ఇట్లా దగ్గర ఉంది, రావాలి, కొద్దిగా మనీ ఇప్పామంటే నేను నాకు తెలిసిన కాడ నేను ఇచ్చాను, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొద్దిగా ఇప్పించినుంటి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను డబ్బులు అడుగుతుంటే ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. ఆ తర్వాత నాకు సుధారెడ్డి అనే అక్కని పరిచయం చేసి ఉండే. ఆ అక్క ఏమన్నదంటే నాకు ల్యాండ్ ఉంది, మేము అమ్ముతున్నాం, ఆ డబ్బులు రాగానే ఇవి మొత్తం క్లోజ్ చేస్తా అని చెప్పారు. ఆ తర్వాత నేను 2-3 సార్లు వాళ్ళ ఇంటికి పోయాను, ఇట్లా డబ్బులు ఇస్తలే అని చెప్పేసి. ఒక 1 ఇయర్ నడిపినాక 1 ఇయర్ తర్వాత నేను ఇంటికి డబ్బులు ఇస్తలే అని పోతే ఆడికి పోయేసరికి చాలామంది తెలియక బాధ్యతరాలు చాలామంది వచ్చినాడు ఇంటికి డబ్బులు అడుగుతా. ఆ తర్వాత మాకు తెలిసింది మేము ఇట్లా మోసపోయామని. ఇట్లా ఆల్రెడీ ఇంతకుముందుకే వేరే వాళ్ళని కూడా మోసం చేసిందని. నేను వనశ్రీ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినట్టు ఇట్లా నాకు డబ్బులు ఇవ్వలే, నా బండి నడుపుకొని నాకు ఇట్లా బండికి డబ్బులు ఇవ్వలే, నేను ఇప్పించిన డబ్బులు అంటే నేను ఇచ్చిన డబ్బులు కూడా డబ్బులు ఏవి ఇవ్వలేదు, నాకు దివ్య డైమండ్ ఇప్పిస్తాను తీసుకెళ్ళి ఉండే. నాకు అది యాక్చువల్లీ గంగారపరెడ్డి కవితారెడ్డి అనేట ఆమె గోల్డ్ బిజినెస్ చేస్తాను, బొటిక్ నడిపిస్తున్నాను, నేను గ్రానైట్ షాప్స్ ఉన్నాయని చెప్పేసి మా తమ్మునికి చెప్పింది. కొంచెం ఫైనాన్స్ అవసరం ఉంటే మా తమ్మునికి అడిగింది. సో అడిగితే నేను ఇంటి దగ్గర చిన్న ఫైనాన్స్ బిజినెస్ చేస్తాను, దాంతోపాటు ఈవెంట్స్ కూడా చేస్తాను, దాంతోపాటు ఇట్లా మా తమ్మునికి అమౌంట్ అడిగేసరికి అన్న ఇట్లా అమౌంట్ కావాలి, ఇట్లా